హిందూ ద్వేషంతోనే సినిమాల రూపంలో కాకపోయినా ప్రచారాల రూపంలో ఇప్పటి వరకు హిందూ దేవుళ్ళని హిందూ గ్రంథాలని ఎంత అవమానించాలో ఎంత ద్వేషాన్ని నూరిపోయారో అంతా చేసేసారు పాస్టర్లు చర్చిల్లో కావచ్చు బయట ప్రచారాల్లో కావచ్చు. ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి ఈ మాధ్యమం సినిమా ద్వారా మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని జనాల్లోకి పవర్ఫుల్గా తీసుకెళ్ళవచ్చు అని నాకు కొంత సినిమా రంగం మీద ఆసక్తి ఉంది వ్యక్తిగతంగా. దాని మీద కొంత రచన దాని మీద కొంత నాలెడ్జ్ ఉంది కనుక మనకున్నటువంటి స్కిల్ని యూజ్ చేసుకుని మన సందేశాన్ని జనంలో తీసుకెళ్దామని చెప్పి నేనే దేవుని సినిమా రూపొందించడం జరిగింది. దీనికి ఎక్కువగా ప్రతిస్పందించిన వాళ్ళలో పాస్టర్లే ఉన్నారు. సాధారణ క్రైస్తవులు ఎవరూ కూడా మా జీసస్కి అవమానం జరిగింది, మా యేసుని తప్పుగా చూపించాడు అని ఎవరూ బాధపడలా. ఇంకా చెప్పాలంటే మేమేదో ఎక్స్పెక్ట్ చేసాం, నువ్వు మాత్రం చాలా గౌరవప్రదంగా జీసస్ని చూపించావు అని సంతోషపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ప్రధానంగా నేను చెప్పిన విషయం ఏంటంటే పాస్టర్లు ఒక జీసస్ క్యారెక్టర్ని రూపొందించారు. అంటే బైబిల్లో ఉన్న జీసస్